మనిషి యొక్క పుట్టుక మహా అద్భుతం అంటుంది సైన్స్. కొన్ని సంవత్సరాల పూర్వము సైన్స్ చెప్పే విషయం ఏమిటంటే మనిషి పుట్టుక గొప్ప విశేషం ఏమీ కాదండి, మనిషి యాదృచ్ఛికంగానే పుడుతున్నాడని కొంతమంది భావించేవారు. ఆ తర్వాత ఆధునిక సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి పొందిన తర్వాత శాస్త్రవేత్తలు మనిషి పుట్టుక గురించి అన్వేషణ ప్రారంభించారు. మనిషి పుట్టుక ఇది మామూలు విషయం, సామాన్య విషయం కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అని తెలియచేయడం జరిగింది. ప్రతి మనిషిలో కొన్ని వేల కోట్ల సెల్స్, జీవకణాలు ఉంటాయి. ఈ జీవకణాలు ప్రోటీన్ మాలిక్యూల్స్ తో తయారవుతాయి. ఒక జీవకణంలో 1000 నుండి 2000 ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఫ్రాంక్ ఏలియన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ ప్రోటీన్ మాలిక్యూల్ కు సంబంధించి ఆయన అన్వేషణ ప్రారంభించారు. అంటే మనిషి వ్యక్తిగతంగా సృష్టికర్తన పెట్టినటువంటి ధర్మం ప్రకారంగా కాకుండా తానంతట తాను పుట్టడానికి ఏం కావాలి అని ఫ్రాంక్ ఏలియన్ అనేటువంటి శాస్త్రవేత్త దీనిపై పరిశోధించి మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. అదేమిటంటే మనిషి పుట్టడానికి మన యొక్క సృష్టిలోని 5 వాయువులు, అదేమిటి ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్, సల్ఫర్, ఈ 5 వాయువులు మన యొక్క సృష్టిలోని దాదాపు 115 వాయువులలో ఈ 5 వాయువులు దానంతట అవి ఏర్పడి ఒక ప్రోటీన్ మాలిక్యూల్ గా తయారు అవ్వడానికి కావలసినటువంటి శక్తి ఎంత ఉండాలి అంటే దీనికి సంబంధించి ఫ్రాంక్ ఏలియన్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే 1 × 10⁻164 ఒకటి పక్కన 164 సున్నాలు పెడితే ఎంత సుదీర్ఘమైనటువంటి సంఖ్య ఏర్పడుతుందో అంత సంఖ్య ఏర్పడినప్పటికీ కూడా ఒక ప్రోటీన్ మాలిక్యూల్ ని తయారు చేయడం అసాధ్యం అంటాడు. అంటే సృష్టికర్త అయినటువంటి దైవము ఒక జీవకణం ప్రోటీన్ మాలిక్యూల్ ద్వారా మనిషిని పుట్టించాడు. ఈ యొక్క ప్రోటీన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఒక వీర్య బిందువుతో సృష్టించాడు సృష్టికర్త అయినటువంటి దైవం. అదేవిధంగా మరి ఈ విషయానికి సంబంధించి చార్లెస్ యుగెన్ గై అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ 115 వాయువులలో నుండి ఈ 5 వాయువులు వాటంతటా అవి ఏర్పడి ఒక ప్రోటీన్ మాలిక్యూల్ గా తయారవ్వడానికి కావలసిన శక్తిని గురించి చార్లెస్ యుగెన్ గై అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పిన విషయం ఏమిటంటే ఈ పూర్తి సృష్టిని తయారు చేయడానికి ఎంతైతే శక్తి కావాలో ఒక్క ప్రోటీన్ మాలిక్యూల్ ని తయారు చేయడానికి అంతకంటే ఎక్కువ శక్తి కావాలి అని చెప్తారు. అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు. కేవలం ఒక వీర్య బిందువుతో సృష్టికర్త దైవం ప్రోటీన్ మాలిక్యూల్ ని సృష్టించాడు. సైన్స్ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే తల్లి గర్భంలోని 9 నెలలు పెరిగి పుట్టేటటువంటి శిశువులో బిడ్డలో 6 బిలియన్ల ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయని సైన్స్ చెప్తుంది సోదరులారా. కానీ ఒక్క ప్రోటీన్ మాలిక్యూల్ తయారవ్వాలి అంటే ఈ పూర్తి సృష్టి తయారు చేయడానికి ఎంతైతే శక్తి అవసరమో అంతకంటే ఎక్కువ శక్తిని ఉపయోగించిన ఒక్క ప్రోటీన్ మాలిక్యూల్ ని తయారు చేయడం అసాధ్యం అంటుంది సైన్స్. అందుకే సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్లోని సూరే వాకియా సూర నెంబర్ 56లో దైవం ప్రశ్నిస్తున్నాడు, మీరు వదిలే రేతస్సు బిందువుతో బిడ్డను మీరు సృష్టిస్తున్నారా లేక నేను సృష్టిస్తున్నానా అని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు సోదరులారా, సోదరి మల్లారా. అలాగే ఖురాను గ్రంథంలోని సృష్టికర్త అయినటువంటి దైవము మానవాళిని ప్రశ్నిస్తున్నాడు. అదేమిటి అంటే వారు సృష్టికర్త లేకుండా పుట్టారా లేక వారు తమకు తామే సృష్టికర్తలా అని దైవం ప్రశ్నిస్తున్నాడు. సూరే జారియాత్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 56లో వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, మేము జిన్నులను మరియు మానవులను మా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అని దైవం తెలియజేస్తున్నాడు. ఆ సృష్టికర్త ఆరాధన కోసమే మనిషి పుట్టాడు అని చాలా స్పష్టంగా ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి సోదరులారా, సోదరిమల్లారా, మనిషి పుట్టుక మహా అద్భుతమైనటువంటిది. సృష్టికర్త దైవం మనకు జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ దైవాన్ని మనం ఆరాధించాలి.